హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం నేను ఏంటి గిన్నెలు చూపిస్తున్నాను, ఏంటి తోముతున్నానని మీరు అనుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ నేను తోమిన గిన్నెలన్నీ కూడాను చాలా నీట్గా, చాలా చాలా బాగా పట్టిన మరకలు, మొండి మరకలు, ఎటువంటివైనా పాలు మరకలు కానీ, టీ పెడతాం కదా, టీ గిన్నెలు కానీ, నెయ్యి తెపాలాలు కానీ, ఏవైనా మొండిగా ఉన్న మరకలు ఏవైనా సరే ఈ పీస్తోనైతే మాత్రం చాలా నీట్గా వచ్చేస్తున్నాయండి. అంటే లిక్విడ్తోను కానీ, సోప్తో కానీ, మనం దేంతో వాష్ చేసినా సరే చాలా చక్కగా నీట్గా వచ్చేస్తున్నాయి. అది ఏంటనేది మీకు వీడియో మొత్తం కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఈ పీసెస్ గురించి నేనైతే చెప్తాను. అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దీని ద్వారా మీకు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నా వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్గా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ వీటి గురించి పీసెస్ గురించి నేను చెప్తాను. ముందుగా అయితే మాత్రం ఇక్కడ నవమికి అయితే మాత్రం శ్రీరామనవమి ముందు రోజు శనివారం పడింది కదా, ఆ శనివారం పూజ కూడా నేను చాలా చక్కగా చేసేసుకున్నాను. శనివారం పూజ ఉదయాన్నే అయిపోయిన తర్వాత సాయంత్రం చేసి మళ్ళీ పేడతో కల్లాపంతా వేసేసి ఇంటి గుమ్మం అంతా కూడాను ఇలా నీట్గా చేసేసుకున్నాను. అంటే మరుసటి రోజు ఆదివారం శ్రీరామ నవమి కోసం ఏర్పాట్లు అయితే చేసేసుకున్నాను. ఇలా నీట్గా మొత్తం అంతా కూడాను, ఇల్లంతా కూడాను క్లీన్ చేసేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే క్రిందటి వారం ముందు వారం శనివారం నాడు 4వ వారం పడింది. అలాగే మరుసటి రోజు ఉగాది పడింది ఆదివారం నాడు. ఈ వారం వచ్చేసి ముందు రోజు శనివారం నాడు 5వ వారం శనివారం పూజ చేసుకున్నాను. తర్వాత రోజు ఆదివారం నాడు మనకి శ్రీరామనవమి అయితే పడింది అన్నమాట. ఈ 2 వారాలు చాలా చక్కగా, అంటే ముందు రోజు మరుసటి రోజు కూడా చాలా చక్కగా అయితే పండగ అయితే చేసుకున్నాం అన్నమాట. అలాగే గుడికి కూడా వెళ్ళొచ్చేసాము. ఇక్కడ మాకు దగ్గరలోనే మొన్నే రాముల వారి టెంపుల్ అనేది ఓపెన్ అయ్యిందండి. అది మన ఛానల్లో షార్ట్ వీడియోస్లోనో ఫుల్ వీడియోస్లోనో పెట్టాను చూడండి. అయితే ఆ టెంపుల్కి వెళ్ళి మేము మార్నింగే అన్ని అర్చనన్నీ కూడా చేయించేసుకొని మధ్యాహ్నం వెళ్ళి భోజనాలు కూడా చేసేసామండి. ఆ పిక్స్, ఆ వీడియోస్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకెక్కడ ఏం చూపిస్తున్నానంటే క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, ఇంకా అంతా కూడాను ముగ్గులు అవన్నీ పెట్టేశానండి. ఎప్పుడైనా సరే పండగ ముందు రోజు మనం సాయంకాలం మనం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకొని ముగ్గులు కానీ, లేదనుకుంటే దేవుడి సామాన్లు తోముకోవడం కానీ, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం కానీ పెట్టుకుంటే చాలా బెటర్ అన్నమాట. అంటే నైట్ పడుకునే ముందు కొంచెం లేట్ అయినా మనం ఈ పనులన్నీ చేసుకొని పడుకుంటే కనుక మనకి మరుసటి రోజు వ్రతాలు కానీ, పూజలు కానీ, ఏదైనా ఎప్పుడైనా సరే బయటికి క్యాంపులు వెళ్ళాలన్నా మనకి చాలా బాగా మైండ్ ఫ్రీ అయితే ఉంటుంది అన్నమాట. అయ్యో ఎక్కడ పని వదిలేసాము, అక్కడ పని వదిలేసాము, ఈ పని చేయాల్సి వచ్చింది, ఆ పని చేయాలి, అది పెండింగ్ ఉండిపోయింది, ఇది పెండింగ్ ఉండిపోయింది అనే మన మైండ్ డిస్టర్బెన్స్ అయితే మాత్రం ఉండదు. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడాను ఇది అలవాటు అన్నమాట. పండగలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ, లేదంటే బయట క్యాంపులు వెళ్ళాలన్నా సరే ముందు రోజు అన్ని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటా. అలాగే దేవుడి గది కూడా వీలైనంత వరకు అక్కడ కూడా క్లీన్ చేసేసి, దేవుడి సామాన్లు ఏవైనా ఉంటాయి కదా, మనం ముందు రోజు పెట్టిన దేవుడి సామాన్లు కానీ, లేదనుకుంటే దేవుడి పటాలకి ఏవైనా పువ్వుల దండలు కొట్టాలనుకున్నా నేను ఇలాగా ముందు రోజు అయితే ప్రిపేర్ చేసేస్తాను అన్నమాట. ఇప్పుడు మీకు చూపించింది అయితే శనివారం పూజ అయితే అయిపోయిందండి. 5వ వారం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 వీక్స్ ఉన్నాయి. అంటే 2 వీక్స్ 2 వారాలు వచ్చేసి 7 శనివారాలకు అక్కడికి పూర్తి అయిపోతుంది అన్నమాట. అంటే వడ్డీ కింద ఇంకో శనివారం చేస్తాం. మొత్తం కలిపి 3 వారాలు అయితే బ్యాలెన్స్ ఉంది. ఏ ఆటంకం లేకుండా ఈ నెల అవుతుందా లేకపోతే వచ్చే నెల లోపు అవుతుందా చూడాలి మరి. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా, టెంపుల్కి వెళ్ళి ఇలా మొత్తం అంతా కూడా చిన్నది వీడియో తీస్తానమాట. అలాగే మనకి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూడండి. అంటే సింపుల్గా, అంటే డీటెయిల్గా మీకు చెప్పట్లేదు, ఉన్న కాసేపట్లో తీసిన వీడియో మొత్తం కూడాను షార్ట్ వీడియోలో పెట్టాను. అలాగే ఇప్పుడు ఇలా
చూపించుతున్నాను. అయితే ఇంక ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కూడా ఆర్లోలో జరిగిన శ్రీరామనవమి టెంపుల్ దగ్గర అక్కడ కూడా తను వీడియో తీసి పెట్టింది. ఇంకా అది కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. అలాగే షార్ట్ వీడియోలో కూడా యాడ్ చేశాననమాట. మొత్తానికి శ్రీరామనవమి అయితే చాలా 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 బాగా అయిందండి ఈ సంవత్సరం అయితే మాత్రం. అలాగే ముందు వారం వచ్చేసి ముందు శనివారం పడ్డం, తర్వాత ఉగాది జరుపుకోవడం, అలాగే ఈ వారం వచ్చేసి ముందు శనివారం 5వ వారం జరుపుకోవడం, తరువాత ఈ శ్రీరామనవమి రావడం అనేది కొంచెం అరుదుగా అనిపించింది అన్నమాట నాకైతే మాత్రం. అంటే స్వామివారు పూజ చేసుకున్న మరుసటి రోజే ఏదో ఒక పండగ పడ్డం అనేది కొంచెం విశేషంగా ఉంటుంది కదా, అలా అయితే నాకు సంతోషంగా అనిపించింది. ముందు వారం 4వ శనివారం చేసుకొని ఉగాది మరుసటి రోజు ఉగాది జరుపుకోవడం, అలాగే ఈ శనివారం 5వ వారం చేసుకొని మరుసటి రోజు శ్రీరామనవమి జరుపుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఈరోజు శ్రీరామనవమి అయితే విశేషాలంటే ఇవేనండి. అండ్ మొన్న జరిగిన శ్రీరామనవమి పండుగ విశేషాలు ఆ పిక్స్ అంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇందులో యాడ్ చేశాను, చూడండి. అయితే ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళాలి, గుళ్ళకి కానీ లేదనుకుంటే ఏదైనా క్యాంపులకు వెళ్ళాలని ఏదైనా సరే ముందు రోజు మనం క్లీనింగ్ సెక్షన్ అనేది ముందు రోజు ఈవినింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. అది నా ఉద్దేశం. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ మీకు నేను చూపించాను కదా గిన్నెలు వాష్ చేసింది, అది క్లీన్ చేసిన వీడియో అయితే చూపించాను కదా, వాటి గురించి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, చూడండి. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను మీషో నుంచి తెప్పించానమాట. ఇదేంటంటే మెటల్ వైర్ క్లీనింగ్ క్లాత్ అండి. ఇది 2-in-1 టైల్స్ క్లీనర్, డిష్ వాష్ మల్టిపుల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. హ్యాండ్ సేఫ్ ప్రోడక్ట్ అండి. అలాగే బెస్ట్ క్వాలిటీ క్లాత్ మాట. ఇది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం డైలీ యూస్ చేసినవి ఏంటంటే గ్రీన్ స్క్రబ్బర్ అలాగే స్టీల్ స్క్రబ్బర్ అనేవి ఉంటాయి కదా, అవి చాలా వరకు నాకైతే మాత్రం, అంటే మీకు జరిగిందో లేదో నాకు తెలియదు, నాకైతే మాత్రం ఎప్పుడు కూడా కొంచెం మొండిగా ఉన్న మరకలు ఉంటాయి కదా గిన్నెలకి పెట్టేసినవి, అంటే కొంచెం మసిగా అయిపోవడం, లేదనుకుంటే పాలు తెప్పాలలు కానీ నెయ్యి తెప్పాలలు కానీ అవి కొంచెం రఫ్గా బాగా ఎండిపోతాయి అన్నమాట. అవి కొంచెం గట్టిగా క్లీన్ చేసేటప్పటికి ఇక్కడ చూడండి ఆల్రెడీ నాకు హోల్ పడ్డది ఇక్కడ ఫింగర్ దగ్గర. చాలాసార్లు నాకు గీతలు అయితే పడిపోతూ ఉంటుంది నాకు చెయ్యి మొత్తం కూడాను, ఎప్పుడూను ఇలా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ హ్యాండ్ మొత్తం కూడా అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. చాలా మళ్ళీ సోప్ తగిలిన అంటే లిక్విడ్ తగిలినా సరే నాకు హ్యాండ్ అంతా మంటలాగా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇవి తెప్పించానండి. జస్ట్ 90 రూపీసే. మీషో నుంచి తెప్పించాను, అమెజాన్ నుంచి కూడా మనకి అవైలబుల్ ఉంది ఈ ప్రోడక్ట్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి. చాలా 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 బాగా యూజ్ అవుతుందండి. ఇది మనకి ఏంటంటే 10 పీసెస్ అయితే ఇచ్చారన్నమాట వీళ్ళు. మనం ఒక్కొక్క పీసెస్ కూడా ఒకటి గిన్నెలకి, రెండోది దేవుడి సామాన్లకి, ఇంకోటి వచ్చేసి బాత్రూమ్ క్లీనర్స్కి, ట్యాప్ క్లీనింగ్కి, అన్నిటికీ కూడా మనం ఒక్కొక్కటి సపరేట్గా తీసి యూజ్ చేసుకోవచ్చు. అస్సలు మన చేతికి గీతలు అనేవి పడవు, మనకి అసలు హార్డ్గా అనిపించదు అన్నమాట, రఫ్గా అనిపించదు. ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మనకి స్పాంజ్ ముట్టుకున్నంత ఫీల్ అయితే వస్తుంది అన్నమాట. అలా అని ఎంత మెత్తగా ఉంటాయి కదా మనకి క్లీన్ అవుతాయి అవన్నీ మాత్రం డౌట్ పెట్టుకోకండి. టైల్స్ కానీ ట్యాప్స్ కానీ మొండి మరకలు పడి ఉన్న గిన్నెలు కానీ అలాగే ఎటువంటివైనా సరే చాలా బాగా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి. నేను అంటే ఫస్ట్ ఇది నేను ఆన్లైన్లో చూశాను, చాలా వరకు యాడ్స్లో కూడా నేను చూశాను. అయితే మనకి యూజ్ అవుదా అనేసి ఒక డౌట్ ఉండేది నాకు. అయితే ఏమైంది, 90 రూపీస్ కదా ఒకసారి తెప్పించుకొని చూద్దాము అనేసి నేను అయితే తెప్పించడం అయితే జరిగింది. చాలా 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 బాగా యూజ్ అవుతుందండి. వెంటనే మీరు తెప్పించుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మన లేడీస్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఎందుకంటే బాత్రూంలో ఎటువంటి మొండ మరకలు ఉన్నా అది కూడా మన హ్యాండ్తోని బేషన్స్ లాంటివి ఉంటాయి కదా, పైన మూతలు లాంటివి అవైనా క్లీన్ చేసుకోవచ్చు, ట్యాప్స్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే గిన్నెలు కూడా ఎంతటి మొండి మరకలు ఉన్నా సరే చాలా నీట్గా వదిలేస్తున్నాయండి. ఇంకెక్కడ గ్రీన్ స్క్రబ్బర్, స్టీల్ స్క్రబ్బర్ కూడా నేను తీసేస్తున్నాను
చెప్తున్నాను. ఒకవేళ మనకి ఇవి యూజ్ చేసుకోవాలంటే ఈ హార్డ్‌గా ఉన్నవేంటంటే మనం బాత్రూమ్‌లో యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం డైలీ యూజ్ చేసేది దేనికి యూజ్ చేస్తాము? ఎక్కువగా గిన్నెలకే కదా! ఇలా సాఫ్ట్‌గా ఉంటే గిన్నెల మరకలు వదలవేమో అని మనకొక డౌట్ రావచ్చు. అదేమి కాదండి. చాలా చక్కగా నీట్‌గా వదిలేస్తున్నాయన్నమాట. గిన్నెలతో మరకలు టీ తపేలాలు గానీ, టీ గిన్నెలు గానీ, ఇలా మొండిగా ఉన్నవి ఏవైనా ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్‌గా నేను అలాగని అంచుపెట్టి గట్టిగా కూడా నేను తోమట్లేదు. చాలా నీట్‌గా సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట ఈ పీస్ అనేది. చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నట్టుగా ఎంత బాగా టీ గిన్నె అనేది ఎంత నీట్‌గా వచ్చేసిందో. అలాగే గిన్నెలన్నీ కూడాను చాలా కొంచెం అంటే మనకి కొన్ని కొన్ని సార్లు పులిహోర లాంటివి చేసినా సరే తపాలాలు, గిన్నెలు లాంటివి కొంచెం యెల్లో కలర్‌లో అయిపోతాయి. ఎందుకంటే అందులో మనం పసుపేస్తాం కదా! పసుపు రంగు అనేది గిన్నె అంచు చుట్టూ కూడా లోపల చుట్టూ కూడా యెల్లో కలర్‌లో అయిపోద్ది. అది కూడా కొన్ని కొన్ని సార్లు మనకేంటంటే 2, 3 సార్లు తోమితే గానీ మనకు మురికొదలదు. ఆ కలర్ అనేది పోదు కదా! కానీ నేను శ్రీరామనవమికి ఇంకా ప్రసాదాలు అవైతే వండాను కదండీ మొన్న. ఆ రోజు తెప్పించిందే ఈ పీస్ మాట. ఈవినింగ్ అయితే మొత్తం మార్నింగ్ అంతా పండగ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక్కొక్కటి కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈలోపు ఈ ఈ స్క్రబ్బర్స్ రావడం ఇంకా అన్నీ కూడాను తోమేస్తున్నానన్నమాట. ఇంకా ఈ పీసెస్‌తో ఏవైతే పులిహోర చేసిన గిన్నె ఉంది కదా! యెల్లో కలర్‌లో అయిపోయిన గిన్నె అది కూడా ఎంత నీట్‌గా వచ్చేసిందంటే అంత నీట్‌గా వచ్చేసింది. మనం వాడేది లిక్విడా, సోపా అనేది కాదు. ఈ స్క్రబ్బర్‌తో క్లీన్ చేసుకుంటే గనుక చాలా చక్కగా వచ్చేస్తున్నాయండి. ఇదైతే నా ఎక్స్‌పీరియన్స్ మాట. 1 డేలో నేను ఇది యూజ్ చేసి మీకు చెప్తున్నాను. చాలా 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 బాగా యూజ్ అవుతది. మన లేడీస్‌కి అలాగే చిన్న పిల్లలు కూడా సింపుల్‌గా తోమేయొచ్చండి ఇదైతే మాత్రం. ఒకవేళ మనకి హెల్త్ ఇష్యూస్ ఏదైనా హెల్త్ బాగోకపోయినా, ఏదైనా కొంచెం పని ఎక్కువైనా పిల్లల్ని కొంచెం తోమమని చెప్పామనుకోండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా తోమేస్తారన్నమాట. ఎంత నీట్‌గా వచ్చేస్తుందంటే అంత నీట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ గిన్నె పాలు గిన్నె మాట. ఇది ఎంత నీట్‌గా వచ్చేసిందో చూడండి లోపల బయట కూడాను. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మీకు చూపిస్తున్నట్టే నేను చూపించి ఇంకా అంతా కూడా క్లీన్ చేసేస్తుందనమాట. ఎంత నీట్‌గా వస్తుందంటే అంత నీట్‌గా వస్తుంది. ఎవరికైనా యూజ్ అవుతదండి. మీరు ఎవరికైనా తెలియకపోతే గనక ఈ స్క్రబ్బర్స్ అనేవి మీరు తెప్పించుకోండి. జస్ట్ 90 రూపీస్ మాత్రమే. మనకి అమెజాన్ గానీ, మీషోలో గానీ, ఆన్లైన్‌లో దేంట్లోనైనా సరే మనకి ఇది అవైలబుల్‌గా ఉంది. కొంచెం త్వరగా రావడానికి అలాగే రీజనబుల్ ప్రైస్ కోసం అయితే మాత్రం మీషో నుంచి బుక్ చేసుకోండి. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. మనకి ఎలాగో 10 పీసెస్ ఇస్తాడు కాబట్టి 10 పీసెస్‌లో మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ట్యాప్స్‌కి, టైల్స్‌కి అన్నిటికీ ఒక్కొక్కటి. అలాగే వాష్‌రూమ్‌లో మళ్ళీ అంటే మనం ఒక్కదానికి యూజ్ చేసింది ఇంకో దానికి యూజ్ చేయకూడదు కాబట్టి దేవుడి సామాన్లకు ఒకటి సపరేట్ పెట్టేసుకోండి. అలాగే గిన్నెలు తోమడానికి ఒకటి, వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒకటి, ట్యాప్స్ క్లీన్ చేయడానికి ఒకటి, ఇలా మనం ఒక్కొక్కటి మనకి 10 పీసెస్ ఇచ్చారు కాబట్టి మనం ఈ విధంగా సపరేట్ చేసేసి మనం యూజ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. అలాగే ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి వాడి చూడండి. వాడిన తర్వాత మీకే తెలుస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక మనం అది స్కిప్ చేసేయచ్చు. మనకి ఫస్ట్ నుంచి ఏదైతే అలవాటు ఉందో అది దాంతోనే క్లీన్ చేసేసుకోవచ్చు. లేదు అలవాటైతే కనుక మనకి ఇది నచ్చితే కనుక ప్రోడక్ట్ మళ్ళీ మనం తెప్పించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. టైల్స్ కానీ అలాగే ట్యాప్స్ కానీ కూడా ఎంత నీట్‌గా వచ్చేస్తాయంటే మొండి మరకలు ఏమున్నా సరే అసలు చాలా సింపుల్‌గా వచ్చేస్తున్నాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అసలు మనకి ఒక్కొక్కసారి ఆయిల్ తుల్లిపోతూ ఉంటది. అంటే టైల్స్ మీద ఎక్కువగా మనం ఏదైనా ఫ్రై చేసినా అలా మనకి బయటికి ఎగిరిపోతూ ఉంటుంది కదా ఆయిల్ అనేది. ఆయిల్ మరకలు ఉన్నా సరే మనకి నీట్‌గా ఈ స్క్రబ్బర్‌తో తీసేయొచ్చు మాట. క్లాత్ బదులు వేరే హార్డ్‌గా ఉన్న స్క్రబ్బర్స్ బదులు ఇది యూజ్ చేసుకోండి. ఎలాగో మనకు 10 పీసెస్ ఇస్తాడు కాబట్టి ఒక్కొక్క దాన్ని ఒక్కో విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం నేను చెప్పగలను. చాలా 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 బాగున్నాయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.